Welcome to the SARC Media. Farmer Minister, MLA late Mandali Venkat Krishna Rao 100th birth anniversary celebrations grandly celebrated at Ravindra Bharati. In this event, Chief Guest former Chief Minister AP N. Kiran Kumar Reddy expressed his gratitude about the relation with Farmer Minister. MLA late Mandali Venkat Krishna Rao's 100th birth anniversary. 4.5 సంవత్సరం మా తండ్రి గారు కోఆపరేషన్ మినిస్టర్గా ఉన్నారు. మిగతా 6 నెలలు మండల్ బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. అదే పోర్ట్ఫోలియో. మండల్ కృష్ణారావు గారు సరే ఫాదర్ సివిల్ సప్లైస్ ఇచ్చి అప్పుడు మార్చడం జరిగింది. ఈరోజు కాలంలో ఈరోజు రాజకీయాల్లో మండల్ బుద్ధప్రసాద్ ఏ విధంగా ఎమ్మెల్యేగా ఎన్నికైతున్నాడైతే నాకైతే తెలియదు. ఖర్చు కాడి నుంచి భాష కాడి నుంచి ఎంత మార్పు వచ్చేసిందంటే పెద్దలు ప్రసాదరావు గారు వాళ్ళప్పుడు వేరే, మా సమయం నుంచి ఇప్పటికి కూడా మేము టీవీ చూడలేని పరిస్థితి అయిపోయింది. మామూలుగా సినిమాలో ఏ సర్టిఫికెట్ అంటారు, అట్లా రాజకీయ నాయకులకు కూడా చెప్పాలి ఏ సర్టిఫికెట్ సర్టిఫికెట్ అంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు, పార్టీ అధిపతులు ఖచ్చితంగా దీన్ని భాషను ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారో ఖచ్చితంగా వారి శాసనసభ్యులకు ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజకీయ నాయకులంటే కేవలం రౌడీనో లేకనో అంటే ఈ భాష రాని ఈ ఎప్పుడు కూడా తిట్టుకునే పరిస్థితి ఏ విధంగా ఏర్పడిందో 2 రాష్ట్రాల్లో కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక గౌరవంగా ఉండే ఒక గౌరవం ఉండేది. ఒక ఎమ్మెల్యే అంటే ఎంత గౌరవం ఉండేదంటే ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి పోయి పనులు చేయించుకునేదానికి ముందర చూసేవారు. ఎప్పుడు డబ్బు ప్రభావం వచ్చిందో ఆ గౌరవం తగ్గింది. ఆ ప్రజాప్రతినిధికి ప్రజలకున్న గౌరవం కూడా తగ్గిపోయింది. నీకు పోయానికి డబ్బు ఇచ్చాను అనగానే నువ్వు ఓటేశావు, నీకు నేను ఎందుకు గౌరవించాను అనే పరిస్థితి ప్రజాప్రతినిధి. ఓటర్ ఏ విధంగా ప్రజాప్రతినిధి దగ్గర గౌరవం కూడా పోయిందో అదే విధంగా ఎమ్మెల్యే దగ్గర వాళ్ళ నాయకులకి గౌరవం పోయింది. గౌరవంగా చూడటం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు లేదు, మంత్రులకు ఇంటర్వ్యూలు లేదు, ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇవ్వడు. కొద్దిమంది అయితే ఏం మాట్లాడతారో ముందర రాసి వెళ్ళాలి ఎమ్మెల్యే కలిసేదానికి, ఎంపీ కలిసేదానికి. ఇటువంటి పరిస్థితులు గౌరవం మనంతకు మనం తగ్గించుకున్నాం రాజకీయ నాయకులు. ఎప్పుడైతే భాషలో ఒకరినొకరిని దూషించుకునే పరిస్థితి వచ్చిందో ఇది ఆటోమేటిక్ గా ఇది దిగజారి ప్రజల ఒక మనసులో దిగజారి. ఏ ప్రొఫెషన్ లో కూడా నాకు తెలిసి ఆ ప్రొఫెషన్ లో ఉండే వ్యక్తిని వేరే వాళ్ళు తిట్టరు. ఒక అడ్వకేట్ వేరే అడ్వకేట్ దగ్గర పోతే తిట్టరు, ఒక డాక్టర్ వేరే డాక్టర్ తప్పు చేసినా కూడా తిట్టరు. కానీ ఇది ఒకటే ప్రొఫెషన్, ఒకరినొకరు గౌరవంగా గౌరవప్రదంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం గౌరవించుకోగలం అంటే ప్రజలు ఏ విధంగా మనల్ని గౌరవిస్తారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా నాయకులు ఏ విధంగా తయారైపోయినారంటే గ్రామానికి అడిగేవాడు లేదు, నాకు ఇల్లు కావాలో, మా ఊరికి రోడ్డు కావాలో, నీరు కావాలో, సూర్యుడు కావాలో అని అడిగేవాడు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ మనం కబ్జా చేయాలి, ఎక్కడ మనకు డబ్బు వస్తుంది అని అడిగేవాడే ఎక్కువ తయారైపోయినారు. గ్రామ నాయకులు కూడా అదే పరిస్థితిలో తయారైపోయినారు. ఒకసారి 94లో నేను ఎలక్షన్ ఓడిపోయినా, 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏంటి నేను ఎందుకు ఓడిపోయినారు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఓడిపోయింది, చాలా డెవలప్మెంట్ చేశాను కదా, డబ్బు అవును సార్ ఇంత డెవలప్మెంట్ చేశాను, ఇంత డబ్బు పెట్టాను, నీళ్ళకి ఇంత ఇచ్చాను అన్ని మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడారు.
ఊరికి ఉపకారము శవానికి అలంకారం ఒకటే అయ్యా. అంటే ఊరికి ఉపకారం చేస్తే ఆ ఊరిలో ఉండే ప్రజలు నాకేం చేసావు ఊరికి చేశావు కదా అని అడుగుతారు. అందుకనే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నేరుగా మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ మొదలు పెట్టేశారంతా. అభివృద్ధి ఏం లేదు, మొదలే ఏదో బడ్జెట్ చూస్తా ఉంది. 3 లక్షల బడ్జెట్ లో 50,000 కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. మామూలుగా అయితే కనీసం 60% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండేది, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. అటువంటిది 1/4 కూడా ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, అసెట్ క్రియేషన్ లేదు, పూర్తిగా ఫ్రీ పీస్కి వెళ్ళిపోయిందంతా. ఇది మంచో చెడ్డో ప్రజలే ఆలోచన చేసుకోవాలి, ఏ విధంగా ప్రభుత్వాలు నడచాలి, ఏ విధంగా నాయకులు ఉండాలి అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం 100 సంవత్సరాలు ఆయన మండలి కృష్ణారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు నాటిక కార్యక్రమాలు సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. బుద్ధప్రసాద్ గారు నాతో ముందరి నుంచి కూడా ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు మనం 4వ ప్రపంచ తెలుగు మహాసభలు అనుకుంటాం మనం పెట్టింది తిరుపతిలో. వారు రివ్యూ మీటింగ్ జరిగేటప్పుడు చెప్పారు, మొట్టమొదటిసారి జరిగినప్పుడు 3 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో సినిమా యాక్టర్లంతా వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి ఇంత డబ్బు ఇచ్చారు. ఈ కార్యక్రమం జరిగేదానికి 3 కోట్లు కలెక్ట్ చేశారు. నేను చెప్పాను 30 కోట్లు కాదు 300 కోట్లు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు కోసం, తెలుగు భాష కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టామని చెప్పి ఖర్చు పెట్టారు. మొట్టమొదటి రోజు 10,000 మందికి భోజనం చేశారు. బయట నుంచి వచ్చిన 50,000 మంది వచ్చారు మొట్టమొదటి రోజు. రెండో రోజు ఒక 30,000 మందికి భోజనం చేశారు. తెలుగు మహాసభలో 1,00,000 మంది వచ్చారు. మూడో రోజు కంప్లీట్ తిరుపతి స్తంభించబోయే పరిస్థితిగా 2,00,000 మంది వచ్చారు మూడో రోజు. ఫైనల్ డే ఏదైతే ఉంది, అంతమంది తెలుగు భాష పట్ల ఆ ప్రోగ్రాం కూడా చాలా చక్కగా నిర్వహించారు. అధికారులు కానీ మన బుద్ధప్రసాద్ గారు కానీ ప్రతి స్కూల్లో ప్రతి మండలంలో ర్యాలీలు పెట్టి తెలుగు భాష పైన, తెలుగు సంస్కృతి పైన వాటిని అన్నింటినీ కూడా వాటిల్లో కాంపిటీషన్స్ పెట్టి, స్పోర్ట్స్ పెట్టి, ముగ్గులు పోటీలు పెట్టి అన్ని కూడా ప్రతి స్కూల్లో కూడా ప్రశ్న తీసి స్టేట్ అంతా అవేర్నెస్ తేవడం జరిగింది. తెలుగు భాష ప్రాచీనత గురించి కానీ, దాని ప్రాముఖ్యత గురించి కానీ, ఏ విధంగా ముందరకు పోవాలని ఎంతో మంది కవులు దేశ విదేశాల నుంచి వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ కార్యక్రమాలు బాగా చాలా చక్కగా జరిగాయి. ఇప్పుడున్న సందర్భంలో బుద్ధప్రసాద్ గారికి ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి రెండింటిలో కూడా మండలి కృష్ణారావు గారు మొట్టమొదటి ఏం చేశారో బుద్ధప్రసాద్ గారు కూడా అదే చేయటం జరిగింది. ఇది భాష కోసం, సంస్కృతి కోసం, మన సంప్రదాయాల్ని ముందరకు తీసుకొని పోయేది ఏ విధంగా అని ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ఈ రోజు రాజకీయ నాయకులు, ఇప్పుడు బుద్ధప్రసాద్ అయితే గెలిచారు, చాలా సంతోషం నాకు. కానీ ఈ రాజకీయాల్లో కొనసాగాలంటే ఏ విధంగా కొనసాగాలి అది చాలా కష్టమైన పరిస్థితి. నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి అయితే రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళు ప్రజలే చెప్తారు, ఎందుకయ్యా మీరు పోటీ చేస్తారు, డబ్బులు లేదు, ఎందుకు నువ్వు పోటీ చేయొద్దు అని. ముందరైతే నీతి నిజాయితీగా ఉంటే మీరు పోటీ చేయండి, మేము సపోర్ట్ చేస్తామనేవాడు. ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తామే, డబ్బులు లేకుండా నువ్వు డబ్బులు కూర్చుంటే మేలు కదా, వేరే వాళ్ళు డబ్బు వచ్చేవాడు పోటీ చేస్తాడు. అందుకని డబ్బు ప్రాధాన్యత తగ్గించేది ఏ విధము అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. సదర్న్ స్టేట్స్ లో ఈ పరిస్థితి ఉంది. మొన్న కొద్ది రోజుల ముందర మన కేరళ చీఫ్ మినిస్టర్ చనిపోయారు. 11th టైం పోటీ చేసినప్పుడు 6 లక్షలు అయిందంట.
11సారి ఎమ్మెల్యే అయినప్పుడు మనకు 6 లక్షలు ఇవ్వాలి. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరినీ కలిసే భాగ్యం కలిగించిన బుద్ధప్రసాద్ గారికి, మన రమణాచారి, మీ ఆర్గనైజేషన్కి అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వారి గురించి మాట్లాడమని ఈ కాలంలో దయ జాలి లేకుండా ఇక్కడ కూడా పందిరేసిన స్థలం ఇస్తుంటే కూడా అవన్నీ మీకు తెలుసు. ప్రభుత్వం పార్టీలో నిరాడంబర జీవితానికి ఇరువురకు సాహిత్య సాంస్కృతిక తాత్విక దృక్పథానికి ఒక మహోన్నతమైన ఆ తరానికి తరం వెళ్ళిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకురాలేక కడవరకు లోకహితం కోసం బతికిన మహోన్నత వ్యక్తులలో వారు మండలిస్తున్నారు. కానీ ఆ పరంపర కొనసాగిస్తున్న అందుకోసం నేను సంవత్సరంలో సభలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి వెళ్తాను. ఆ ఇల్లు చూసే భాగ్యం కానీ వారికి కలిసి కానీ ఆ సాహిత్య సంబంధంలో ఉన్న పెద్దలందరికీ పేరు నమస్కారం. థ్యాంక్ నాటకం ఇస్తాను. సభా కార్యక్రమాన్ని గౌరవం చేయాల్సిందిగా అరుణ్ని కోరుతున్నాను. ప్రసంగని తరపున సభకి నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి,